అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లోజ్ అయింది. ఇక ఓటరు ఏ తీర్పు ఇస్తాడో అనే ఆసక్తి కంటే కూడా రెండో దశ పోలింగ్లో ఎంత మేర ఓటింగ్ నమోదవుతుందో అనే ఆసక్తి ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయిలో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో ఏకంగా 93% వరకు ఓటింగ్ రికార్డ్ అయింది. అంతేకాదు ఇక పోలింగ్ పూర్తి కావడమే ఆలస్యం, వెంటనే బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ ఏర్పాటు అవుతుందంటూ ఆ పార్టీ నేతల ప్రసంగాలు కూడా ఎలక్షన్ హీట్ని ఓ రేంజ్కి చేర్చాయి. దీంతో ఇక్కడి జనం చేతిలోని ఓటు అనేటువంటి బాంబ్ షెల్ ఎవరిపై పడుతుందో అనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. స్వింగ్ ఫ్యాక్టర్సే కీలకం. బీజేపీ ప్రమాణ స్వీకారానికి వస్తానన్న మోదీ, మే 4న చూసుకుందామన్న దీదీ, సెంటిమెంట్ మైండ్ గేమ్తో మోదీ, దూకుడు దురుసుతనంతోనే దీదీ, బెంగాల్ వేసే ఓటు కాదు బాంబ్ షెల్, అది పడేది బీజేపీ పైన, తృణమూల్ కాంగ్రెస్ పైన. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో రెండోది ఆఖరిది అయిన పోలింగుకు ముందు ప్రధాని మోదీ మరోసారి బీజేపీ గెలుపు ఖాయమైనట్లు ప్రసంగించారు. మే 4 తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి వస్తానంటూ చెప్పారాయన. ఇది ఓటర్లను ఓ మూడ్లోకి తీసుకుపోయే ప్రయత్నమే. రెండో దశలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ ఉంది. ఇక్కడ కనీసం 70 నియోజకవర్గాల్లో గెలుపు సాధించినా తమదే పీఠమని రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ కంటే బీజేపీనే ఆ హోరు ఎక్కువగా వినిపిస్తోంది. మూడ్ స్వింగ్ అయ్యేదాన్ని బట్టి కూడా ఇక్కడి పోలింగ్ మారొచ్చు. ఓటర్లలో ఇప్పటికే బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ గా బలమైన విభజన వచ్చింది అంటున్నారు. ఈ క్రమంలో ఓటర్ల సెంటిమెంట్ హిందూ ఓట్ల కాన్సాలిడేషన్ జరిగింది అంటున్నారు. దీని తర్వాత హై ఓటర్ టర్నౌట్ అంటే భీకరమైన ఓటింగ్ కూడా మార్పుకు సంకేతంగా చెప్తున్నారు. అయితే అది ఏ మార్పు అనేది మాత్రం గట్టిగా చెప్పలేని సిచ్యువేషన్. అలానే సూపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్ల దగ్గర భారీ భద్రత కూడా పోలింగ్లో మార్పును తెస్తుంది. భయపెట్టే పరిస్థితి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి ఉంటే అది ఎలా ఉంటుందో కూడా ఈ ఎన్నికలు రుజువు చేయవచ్చు. అలానే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కూడా ఈ రెండో దశ పోలింగులో నమోదయ్యే నంబర్లపై ప్రభావం చూపుతుంది. అభ్యర్థుల గెలుపు ఓటములు మాత్రమే కాకుండా మెజారిటీలపైన ఇదే పెద్ద ప్రభావం చూపే ఫ్యాక్టర్ అవుతుంది అంటున్నారు. ఇక చివరిగా ఉపాధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు ఇచ్చిన హామీలు కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. అలానే వ్యవసాయ పాలసీలు, బెంగాల్ భద్రతకి సంబంధించిన ప్రచారాలు కూడా ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలుగా తెలుస్తోంది. మూడు దఫాలుగా పశ్చిమ బెంగాల్లో కోట కట్టుకున్న దీదీని ఓడించాలంటే ఇదే సరైన సమయం అనేది బీజేపీ ఫీలింగ్. అందుకే ప్రధాని మోదీ, అమిత్ షా వీలైనన్ని అస్త్రాలన్నీ ఇక్కడ ప్రయోగించేశారు. అందుకే 3 సార్లు దీదీకి వేశాం, కానీ ఈసారి బీజేపీకి ఓటేస్తామంటూ కొందరు చెప్పడం కనిపిస్తుంది. ఇలా చెప్పేవాళ్లలో నిజంగా 3 సార్లు టీఎంసీకి ఓటేశారో లేదో తెలిసే అవకాశం లేదు. కానీ 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచింది మాత్రం మమతా బెనర్జీనే. అందుకే ఈసారి గెలుపుపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ధీమాగానే ఉన్నా క్యాడర్ మాత్రం పరిస్థితి గట్టిగా తమకే అనుకూలమని చెప్పడం లేదు. అయితే ప్రతిసారి ఇలానే సిచ్యువేషన్ కనిపిస్తున్నా చివర్లో అంతిమ ఫలితం మాత్రం మమతా బెనర్జీనే విజేతగా నిలిపిన సందర్భాలను చూశాం. అందుకే ఈ రెండో దశ పోలింగ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ రెండు పార్టీలకు ఓ పెద్ద యజ్ఞంలా మారగా వామపక్షాలు, కాంగ్రెస్ మాత్రం ఉనికి కోసం తాపత్రయపడుతున్నాయి.